ఇక్కడ డ్యామ్ నీళ్లు తాగి పెరిగాను, ఇక్కడ గాలి పీల్చుకొని పెరిగిన ఇక్కడే. గత 35 ఏళ్ళ నుంచి ఇదే కరీంనగర్ గడ్డ మీద మన రాజకీయ నాయకులు ఎన్నో పార్టీలు వచ్చాయి, మన కరీంనగర్ని ఎంతో స్మార్ట్ సిటీ లాగా చేశారు. కాకపోతే ఇంకా ఎన్నో లోటులు ఉన్నాయి చేయాల్సినవి. కాబట్టి వాటన్నిటినీ చేయాలని నా పుట్టిన నేలకి రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు నాకు ఈ పార్టీ ఇచ్చింది. సో అందుకే ఈ పార్టీ నుండి వచ్చి నా నేల రుణం నేను తీర్చుకుంటాను. ఖచ్చితంగా నాకు ఎంత వీలైతే అంత 100% ఎఫర్ట్ ఇచ్చి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో పబ్లిక్కి అండ్ యూత్కి కూడా, ఉద్యోగాలు లేవు, ప్రతి ఇంట్లో ఉన్నారు నిరుద్యోగులు, బీటెక్ చదువుతున్నారు కానీ జాబ్స్ ఉండవు. మళ్ళీ హైదరాబాద్కో వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. సో ఇలాంటి వాళ్ళ కోసం, మళ్ళీ రైతుల కోసము మేము ఎంతో కష్టపడి ఖచ్చితంగా ఇక్కడ మా జనసేన జెండా ఎగిరితే మాత్రం ఈ లోటులన్నీ మా లీడర్కి చెప్పి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము. కాబట్టి దానికోసం ఇది మొదటి స్టెప్ అన్నమాట, మొదటి అడుగు మాది. ఈ మొదటి అడుగుగా రేపు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము బొమ్మకల్లో, చెల్మెడ ఆనందరావు ఎదురుగా. ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాక బైక్ ర్యాలీ ఉంటుంది, ర్యాలీ తర్వాత సమావేశం ఉంది వాసరా గార్డెన్స్లో. సో ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తున్నామండి, యూత్ అందరూ రావాలి. ఎందుకంటే ఎంతోమందికి అవకాశాలు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కరీంనగర్లో. అంటే మాకు సేవ చేయాలని ఉంది, కాకపోతే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. నేను ఎట్లా రావాలి ముందుకి? అందులో నేను కూడా ఒకదాన్ని. నా దేశం కోసం నా స్వయం కృషితో నేను ఏదైనా చేయాలి. యాజ్ ఎ డాక్టర్ నాకు ఎంత ఉన్నా కూడా, మంచి ప్రొఫెషన్లో ఉన్నా కూడా నాకు ఇంకా ఏదో సేవ చేయాలి నా దేశానికి అనేది ఉంటుంది. సో నాలాగా ఉన్నవాళ్ళు, వీర మహిళలు అండ్ జనసైనికులు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రండి. రేపు మంచి ఆపర్చునిటీ, మొత్తం సెంట్రల్ ఆఫీస్ అందరు వస్తారు, అందరినీ కలవచ్చు. నెక్స్ట్ స్టెప్ మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవచ్చు. వారి ఉద్దేశాలు అయితే చాలా గ్రేట్ అండి. ఆల్రెడీ మనం చూస్తున్నాము ఆంధ్రాలో చాలా డెవలప్మెంట్. రీసెంట్గా మొన్న విన్ అయినా కూడా ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. అగ్రికల్చర్లో కానీ అండ్ స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, ట్రైబల్ కమ్యూనిటీ కానీ ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వారికి ఉన్న ఆదేశాలన్నీ ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాము. తెలంగాణలో కూడా ఖచ్చితంగా అదే విధంగా డెవలప్మెంట్ ఉంటుంది, దాంట్లో మాత్రం ఎటువంటి లోటు ఉండదు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా వచ్చి జాయిన్ అవ్వండి. రేపు మీటింగ్కి రండి, అందరం కలుద్దాము. వి ఇన్వైట్ ఎవ్రీవన్. వీర మహిళలు, మీకు మాత్రం ఇంతకంటే మంచి ప్లేస్ అనేది దొరకదు. ఆడవాళ్ళకి పాలిటిక్స్కి రావడానికి ఒక మర్యాద అనేది ఇచ్చారు ఇక్కడ. ఆ మర్యాద ఏంటంటే వీర మహిళ. ఆ వీర మహిళ అనేదానికే మనకి ఇంకా అంతకన్నా ప్రెస్టీజియస్ పేరు అనేది ఉంటుంది అనుకోలేదు. బికాజ్ వీర మహిళ అని ఎవరినన్నారు ఇంతకుముందు? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా రుద్రమాదేవిని అన్నారు వీర మహిళ అని. సో వాళ్ళని పిలిచినాక ఇప్పుడు మనల్ని, అంటే మామూలు ఆడవాళ్ళని, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మామూలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని కూడా వీర మహిళ అంటున్నారు ఇక్కడ జనసేనలో. కాబట్టి ఇంత మర్యాద ఇచ్చి, ఇంకా చుట్టుపక్కల అన్నదమ్ములు వీళ్ళెంత సపోర్టివ్ అంటే మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు వెళ్ళండి అమ్మా, మీకు కూడా లైఫ్ ఉంటుంది, మీకు కూడా సేవ చేసే ఆపర్చునిటీ ఉంది అని మనకి హెల్ప్ చేస్తున్నారు. మన లీడర్సే కాదు, మన పక్కన అన్నదమ్ములు వీళ్ళంతా కూడా చాలా మంచి వాళ్ళు. సో తప్పకుండా వీర మహిళలు రండి, మనకు మంచి ప్లేస్ ఇది. ఎవరికైతే సహాయం చేయాలని ఉందో, సోషల్ సర్వీస్ చేయాలని ఉందో రండి. మన అందరం కలిసి కరీంనగర్ గడ్డని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. స్మార్ట్ సిటీతో పాటు మన సిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎక్కడైతే చదువుకున్నామో అక్కడే ఉద్యోగాలు చేయాలి. మనం ఎందుకు వేరే ప్లేస్కి పోయి చేయాలండి? హైదరాబాద్ ఎందుకు పోవాలి? బెంగళూరు ఎందుకు పోవాలి? మన తల్లి దగ్గరే ఉండి ఉద్యోగం ఎందుకు చేయొద్దు? చదువుకునేది తల్లిదండ్రుల దగ్గర ఉంటాం, కానీ ఉద్యోగాలు మాత్రం వేరే ప్లేస్కి ఎందుకు పోయి చేయాలి మనం? ఇదే కరీంనగర్ గడ్డ మీద మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలి, ఫ్యాక్టరీస్ కావాలి, ఎన్నో కంపెనీలు రావాలి, సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ రావాలి. ఎందుకు రావట్లేదు? కరీంనగర్లో జాగా లేదా? ఎందుకు లేదు? చాలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన జెండా ఎగరవేస్తాము, ఇవన్నీ కంపెనీలు తెప్పిస్తాము. మా లీడర్ మాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఐటీ కంపెనీలు ఖచ్చితంగా కరీంనగర్లో ఉంటాయి. జనసేన జెండా ఎగరవేస్తాము. నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మేము చాలా ఆవేశంగా ఉన్నాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వచ్చి మా దాంట్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా గెలిచి చూపిస్తాము.